కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలంలో గ్రామీణ రవాణా సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. బొడ్డపాడు, చిన్నపులిపాక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త సూర్యదేవర శ్రీధర్ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో 2000 మంది జనాభా ఉన్న ఈ రెండు గ్రామాలకు బస్సు సర్వీస్ అందుబాటులో ఉండేది. కానీ రహదారి కొంతమేర దెబ్బతినడంతో సర్వీస్ నిలిచిపోయింది. రోడ్లను మరమ్మతు చేసిన తర్వాత ప్రస్తుతం బస్సులు తిరగడానికి ఎలాంటి ఆటంకాలు లేవని ఆయన తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమల్లో ఉన్నప్పటికీ గ్రామాల్లో బస్సులు తిరగకపోవడం వల్ల మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక స్థానిక ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా వెంటనే స్పందించి ఈ రెండు గ్రామాలకు బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. మా ఈ రెండు ఊళ్ళు బడపాడు, చిన్నపులిపాక, మా ఊరు అదివరకు బస్సు సౌకర్యం ఉండేది. ఇప్పుడు మా ఊరు 5 నెలల మట్టి 6 నెలల మట్టి బస్సు సౌకర్యం లేదు. ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు కూడా ఆటో ఉచిత బస్సు మూలాన ఆటోలో కూడా తిరగట్లే. కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, పనికి వెళ్ళే వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గారు మాకు బస్సు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. సిగ్నల్ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పెట్టుకుంటే పైన అయితే బాగానే ఉంది, కానీ కింద లోపల ఉద్యోగస్తులు కానీ ఎవరు మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెబుతున్నారు. బస్సు ఒకటో దెబ్బతిందంటే మొత్తం దెబ్బతింది అంటున్నారు. తోట్లవల్లూరు మండలం, బొడ్డపాడు గ్రామం, మా ఈ రెండు ఊళ్ళు బొడ్డపాడు, చిన్నపులిపాక, మా ఊరు అదివరకు బస్సు సౌకర్యం ఉండేది. ఇప్పుడు మా ఊరు 5 నెలల మట్టి 6 నెలల మట్టి బస్సు సౌకర్యం లేదు. ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు కూడా ఆటో ఉచిత బస్సు మూలాన ఆటోలో కూడా తిరగట్లే. కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, పనికి వెళ్ళే వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గారు మాకు బస్సు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. సిగ్నల్ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పెట్టుకుంటే పైన అయితే బాగానే ఉంది, కానీ కింద లోపల ఉద్యోగస్తులు కానీ ఎవరు మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెబుతున్నారు. బస్సు ఒకటో దెబ్బతిందంటే మొత్తం దెబ్బతింది అంటున్నారు. తోట్లవల్లూరు మండలం, బొడ్డపాడు గ్రామం.